నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. సజ్జల రామకృష్ణారెడ్డి అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు. దయతోని ఆ 2 స్థానాలు మాకు ఇచ్చారు అని చెప్పేసి అయితే తను వ్యాఖ్యానించడం జరిగింది. ఎందుకు అలా వ్యాఖ్యానించారు ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు నిన్న ఎగ్జిట్ పోల్స్ అంటే మొన్న June 1న ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయిన తర్వాత ఏంటంటే సజ్జల గారు చాలా మాట్లాడుతున్నారు. అంటే వీటిని ఈ ఎగ్జిట్ పోల్స్ని నమ్మొద్దు అని చెప్పేసి, అండ్ ఇంకో కొన్ని ఇప్పుడు ఏంటంటే 2 స్థానాలు మాత్రమే ఇచ్చారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే దయతోని ఇచ్చారని కూడా తను మాట్లాడడం జరిగింది. ఏంటి తన అసహనంతో మాట్లాడారంటారా, నిజంగానే ఓడిపోతామన్న భయంతో మాట్లాడుతున్నారంటారు? ఇవన్నీ పక్కన పెడితే అయితే జగన్మోహన్ రెడ్డి గారి పేషీలో ఎంతమంది మంత్రులు 1 by 1 ఎంత ఇదిగా ఉన్నా కూడా మనకి వీళ్ళెవరూ మాట్లాడేది ఒక్క సజ్జల గారే మాట్లాడుతున్నారు. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పోలింగ్ అయిపోయిన తర్వాత నుంచి ఈ మిగతా వాళ్ళందరూ సైలెంట్ అయిపోయారు. సైలెంట్ అయిపోవడం ఏంటి నాకు అర్థం కాలే. అంటే వాళ్ళకు కూడా అర్థమైపోయిందా, లేదంటే పరిస్థితి తేడాగా ఉందని కొంచెం అండర్స్టాండ్ అయినట్టుంది. బట్ సజ్జల గారు ఒక్కరే మాట్లాడుతున్నారు. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టారు, నిన్న ప్రెస్ మీట్ పెట్టారు, ప్రతిదీ కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళు మొదటి నుంచి మొత్తుకునేది ఏంటంటే పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఏదైతే ఉందో అది సీల్ సరిగ్గా లేకపోతే అవి వ్యాలిడ్ కావు, అవి లెక్కించి కౌంట్కి రావు అన్నట్టుగా. అంటే గెస్టెడ్ ఆఫీసర్ సైన్ అయినా కానీ సీల్ అయినా కానీ లేకపోతే గెస్ట్ అంటే పిఓది ప్రిసైడింగ్ ఆఫీసర్ కానీ లేదా రిటర్నింగ్ ఆఫీసర్ కానీ ఎవరిదో ఒకరు సంతకం ఉంటే పర్వాలేదు చెల్లుతుంది. అంటే వీళ్ళనేది ఏంటంటే ఆ సంతకం ఎవరిది, ఏ మ్యాక్సిమం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరో చేస్తారు, అక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ వాళ్ళు ఎవరి సంతకం ఎలా తెలుస్తుంది, దాన్ని కన్సిడర్ చేయొద్దని హైకోర్టుకి వెళ్ళారు. బట్ హైకోర్టు కొట్టేసేసింది, అదేం అవసరం లేదు, ఎలక్షన్ కమిషన్ చూసుకుంటుంది, ఎందుకంటే వాళ్ళు అన్ని స్ట్రాంగ్ రూమ్లో భద్రంగా ఉంచారు కాబట్టి ప్రాబ్లం లేదండి. తర్వాత మళ్ళీ దాని మీద ఇప్పుడు సర్వేల విషయానికి వస్తే, సర్వేలు ఇప్పుడు లోకల్ కంటే ఎవరికి వాళ్ళు మేనేజ్ చేశారు అనుకుందాం కాసేపు, వీళ్ళు వాళ్ళకి ఇచ్చారు, వీళ్ళకి అమౌంట్ ఇచ్చి చేయించుకున్నారని. అయినా ఇది కూడా ఎంత పిచ్చిగా అనిపిస్తుందంటే, ఏదైతే ఓటింగ్ అయిపోయింది, ప్రజల తీర్పు డిసైడెడ్, ఆ బాక్సుల్లో ఉంది, రేపటికి తెలుస్తుంది. బట్ ఇంకా తాపత్రయం ఏంటి, ఇంకా అంటే బెట్టింగ్ రాయుల్ని పోషించడం కోసమా, లేదంటే వాళ్ళ చేతిలో ఉన్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ చేయి దాటిపోకుండా ఉండడం కోసమా, కారణం తెలియదు. కానీ ఎందుకు ఇలా చెప్పిస్తున్నారు అనేది చాలా బిగ్గెస్ట్ క్వశ్చన్. ఒకటి మీరు హాస్యాస్పదంగా అనిపిస్తుంది, ఈ పోతుంది పోదు అది పక్కన పెడితే ఆల్రెడీ నిక్షిప్తమయ్యేందుకు కదా, రిజల్ట్ ఏమవుతుందో అది తెలియదు, దైవాధీనం. బట్ ఇంకా ఈ తాపత్రయం ఏంటి, అయితే బెట్టింగ్ రాయల కోసం అయినా చేసి డీల్ కోసం, లేదా ఆల్రెడీ చాలామంది జంప్ అయిపోయారు మన దగ్గర నుంచి కూటమిలోకి, ఈ వీళ్ళనైనా కాపాడుకుందాం అనే ప్రయత్నం మొత్తానికి చేస్తున్నారు. ఇప్పుడు నిన్న ఎన్డీటీవీ సర్వేలో కానీ ఇండియా టుడే సర్వేలో చూస్తే మ్యాక్సిమం ఎంపీ స్థానాలు కూడా కూటమికి ఎక్కువ అవకాశం ఉంది, 2 నుంచి 4 వరకు వీళ్ళకి వస్తాయన్నట్టు చెప్పడం. దాన్ని కూడా ఈయన కొంచెం పర్సనల్గా తీసుకుని కొద్దిగా ఫీల్ అవుతున్నట్టున్నారు. ఎట్లా అంటే మరి 2 ఇచ్చారు మాకు, ఏదో వాళ్ళ తృప్తి కోసం ఇచ్చినట్టున్నారు, ఆ 2 ఎందుకు ఇవ్వాలి, మీరే తీసుకోండి, మాకెందుకు, మేము గెలవా ఏంటి, మా సత్తా ఏంటి తెలీదా అన్నట్టుగానే ఇంకా మాట్లాడుతున్నారు. అంతే కదా. ఇప్పుడు ఎన్నికల ముందు పోలింగ్ ముందు కూడా ప్రతి ఒక్క మంత్రి, ప్రతి ఒక్క ఏమాత్రం నాయకులు ఉన్నా కూడా ఎవడెవడు ఆ పక్క పార్టీకి ప్రతిపక్షాలకు పొగిడినా కూడా తట్టుకోలేకపోయేవారు. వెంటనే ప్రెస్ మీట్ పెట్టేసి నీడొచ్చి పొగడం ఏంటి, ఆడి పెద్ద పోటుగాడ, ఆడేం సీకేసిన తాటి టెంకలా ఉంటాడు. అంటే రజనీకాంత్ గారు జస్ట్ చంద్రబాబు గారిని పొగిడితే కదా వీళ్ళు తిట్టారు, అసలు వీళ్ళేం అనకుండా కూడా. మరి అలాంటప్పుడు డైరెక్ట్గా ఇప్పుడు ఇంత జరుగుతున్న ఒక సర్వేలన్నీ ఇళ్ళకి వస్తుంటే ఆ సర్వేలు టప్పాసు, ఈ సర్వేలు వేస్ట్, ఆడికి డబ్బులు ఇచ్చాడు, ఇలా మాట్లాడొచ్చు కదా. ఎందుకు ఎవరు మాట్లాడలేదు? రోజా గారు మాట్లాడలేదు, అమర్నాథ్ గారు మాట్లాడలేదు. అంటే సజ్జల రామకృష్ణ గారు చెప్పారు కదా, ఈ సర్వేలని నమ్మకండి, ఇవన్నీ వాళ్ళని మెప్పించడానికి అంటున్నారు. నేను ఒప్పుకుంటానమ్మా, నేనేమంటున్నాను, ఒక్క సజ్జల గారే మాట్లాడుతున్నారు, మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. ఎందుకు అంటున్నాను, ఎన్నికల ముందు పోలింగ్ ముందు వరకు కూడా సజ్జల గారితో పాటు చాలా మంది నాయకులు మాట్లాడారు కదా. టాప్ 10 అందరూ కాదు, 151 సీట్లు ఉంటే ఆ 151 సీట్లు 10 మందే మాట్లాడతాం, మిగతా 140 మంది ఎక్కడ మాట్లాడలే. ఇప్పుడు కూడా మాట్లాడలేదు. ఇప్పుడు మాట్లాడచ్చు కదా, ఎందుకు ఒక్క సజ్జల గారికే అంత రెస్పాన్సిబిలిటీ ఉందా వైసీపీ మీద? మిగతా వాళ్ళు వైసీపీ జెండా మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో మీద కానీ ఎవరైతే నిలబడ్డారో వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళని ఏదో ఒకటి మాట్లాడాలి కదా. లేదంటే వాళ్ళ పార్టీ మీద అన్ని సర్వేలు కూడా కూటమికే ఫేవర్గా ఉన్నప్పుడు పరోక్షంగా వైసీపీకి లేనట్టే కదా. మరి వైసీపీని తక్కువ చేసి మాట్లాడేప్పుడు వీళ్ళందరూ నాయకులందరూ ఏమయ్యారు? ఎందుకు ఎవరు మాట్లాడారు? రోజా గారు సర్వే అదేంటి ఎగ్జిట్ పోల్స్ మీద కాకుండా కూడా సీఎం అయితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని చెప్పేసి మళ్ళీ మాట్లాడారు కదా. ఒకటే స్టేట్మెంట్,
విశ్లేషణ లేదు. సీఎం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అంటే పోలింగ్ రోజు ఏం మాట్లాడారు, వీళ్ళందరూ మా కింద స్థాయి వాళ్ళందరూ కూడా టీడీపీకే ఫేవర్గా ఉన్నారని కూడా మాట్లాడారు కదా. వాళ్ళు మా దగ్గర ఉంటూనే జగన్మోహన్ రెడ్డి గారు కాలు మీద పడతారు, ఎక్కడికి వస్తే టీడీపీకి ఫేవర్గా చేశారు అని అంటే అక్కడే ఆవిడకి అర్థమైపోయింది ఆవిడకి పోతుందని నగరిలో. అంటే ఇలాగా నైరాశ్యంలో మాట్లాడటం. ఇప్పుడు అమర్నాథ్ రెడ్డి గారు ఎక్కడే మాట్లాడలేదు, కనబట్టలేదు. అనిల్ కుమార్ గారు కనబట్టలేదు, విజయసాయి రెడ్డి గారు కనబట్టలేదు, పేరు నాన్నగారు ఇవాళ ఏదో అక్కడికి 2-3 దగ్గర మాట్లాడినట్టున్నారు, పేరు నాన్నగారు కూడా కనబట్టలేదు. ఎందుకు వీళ్ళందరూ ఏమైనట్టు అంటే ఇవన్నీ కూడా ఏవైతే లోకల్గా ఉన్నాయో కొన్ని సర్వేలు ఎవరికి వాళ్ళు ఫేవర్గా ఇచ్చుకున్నారా, లేదంటే ఎందుకులే మనలో కొంతలో కొంతైనా మన నాయకుల్ని కార్యకర్తల్ని పార్టీని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా కాపాడుకున్నారు అనేది మాత్రం తెలియదు. అర్థమవుతుందా? సో అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇవి ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారు. ప్రెస్ మీట్ కూడా రోజు పెడుతున్నారు, ఏదో ఒక విషయంలో పెట్టి మాట్లాడుతున్నారు. మాకుంది మేము గెలుస్తాం, మేము గెలిచిన తర్వాత ఉద్యోగుల సంగతి తేలుస్తాం, లేదంటే మేము గెలిచిన తర్వాత అప్పుడు మా సత్తా చూపిస్తాం, ఖచ్చితంగా మనకే రావాలని కోరుకోండి, సెంట్రల్లో ఎన్డీఏలో కూడా మనం భాగస్వాములు అవుదాం. ఎందుకు మరి అటువైపు కాంగ్రెస్లోకి వెళ్ళలేరు, వెళ్తే ఒకటే ఆప్షన్ ఎన్డీఏ ఒకటే ఉంది. పోనీ ఇప్పుడు ఎన్డీఏలోకి వెళ్ళడానికి కూడా ఆప్షన్ లేదు వీళ్ళకి. ఎందుకు ఆల్రెడీ టీడీపీ జనసేన ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో మరి ఎట్లా వెళ్తారు? అంటే అప్పట్లో ఒక టాక్ కూడా వచ్చింది, మీరు విన్నారా లేదో, కాంగ్రెస్లో మళ్ళీ వైసీపీని కూడా కలిపే అవకాశం ఉందని చెప్పేసి. అది అయితే ఒకటి మీ ఇంపాసిబుల్ నా అభిప్రాయం, కానీ రాజకీయాలు ఏదైనా సాధ్యమే. ఎందుకంటే కాంగ్రెసే అప్పట్లో అరెస్ట్ చేయించింది, చాలా ఇబ్బందులు పడ్డారు. ఆయన సుమారుగా 16 నెలలు 18 నెలలు జైల్లో ఉన్నారు. దాంతో పాటుగానే భయపడి కసిగా బయటకు వచ్చి పార్టీ పెట్టడము, ఒక పార్టీ పెట్టడం వల్ల ఒక విధంగా కాంగ్రెస్ భూస్థాపితం అయిపోయింది, ఇంకా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ చేయగలిగింది. అంటే ఒక విధంగా అంటే ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉన్నాయి. సో అలాంటి సందర్భంలో కాంగ్రెస్ ఎందుకు కలుపుకుంటుంది? ఒకవేళ అలా కలుపుకునే నేపథ్యంలో ఏదైతే విభేదించి బయటకు వచ్చేసారు షర్మిల గారిని, అదే షర్మిల గారిని పీసీసీ చీఫ్ చేయదుగా కాంగ్రెస్. అంతే కదా. ఇప్పుడు కడపలో అందరి దృష్టి కడప మీద ఉంది. అయితే ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే హైదరాబాద్ ఓల్డ్ సిటీ మీద ఉంది, అక్కడ ఆంధ్రాలో చూసుకుంటే కడపలో ఉంది కదా. అందరి దృష్టి కూడా ఏంటి, షర్మిల గారు గెలుస్తున్నారా, అవినాష్ రెడ్డి గారు ఓడిస్తున్నారా, ఇట్లాగే ఉంది కదా. సో అట్లాగా ఈ సర్వేలన్నీ ఇప్పుడు ఫేవర్గా చెప్పడం కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది కదా వాళ్ళకి. ఎలా అంటే ఎప్పుడు వీలైనా ఏంట్రా బాబు భజన అన్నట్టు కూడా ఉంటుంది. బట్ నేషనల్ వాళ్ళు కూడా వీళ్ళు ఎలా మేనేజ్ చేస్తారు? మేనేజ్ చేయలేరు కదా. చూద్దాం మరి వీళ్ళు నిజంగా అక్కస్తో మాట్లాడుతున్నారా, లేదంటే ముందే ఓడిపోతున్న భయంతో మాట్లాడుతున్నారా అనేది తెలియదు. ఏదైనా ఆల్రెడీ ప్రజలు ఇచ్చిన తీర్పు అందులో ఉంది, ఆ తీర్పు బట్టి మనం నెక్స్ట్ మాట్లాడుకోవాలి. అయితే ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే హైదరాబాద్ ఓల్డ్ సిటీ మీద ఉంది, అక్కడ ఆంధ్రాలో చూసుకుంటే కడపలో ఉంది కదా. అందరి దృష్టి కూడా ఏంటి, షర్మిల గారు గెలుస్తున్నారా, అవినాష్ రెడ్డి గారు ఓడిస్తున్నారా, ఇట్లాగే ఉంది కదా. సో అట్లాగా ఈ సర్వేలన్నీ ఇప్పుడు ఫేవర్గా చెప్పడం కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది కదా వాళ్ళకి. ఎలా అంటే ఎప్పుడు వీలైనా ఏంట్రా బాబు భజన అన్నట్టు కూడా ఉంటుంది. బట్ నేషనల్ వాళ్ళు కూడా వీళ్ళు ఎలా మేనేజ్ చేస్తారు? మేనేజ్ చేయలేరు కదా. చూద్దాం మరి వీళ్ళు నిజంగా అక్కస్తో మాట్లాడుతున్నారా, లేదంటే ముందే ఓడిపోతున్న భయంతో మాట్లాడుతున్నారా అనేది తెలియదు. ఏదైనా ఆల్రెడీ ప్రజలు ఇచ్చిన తీర్పు అందులో ఉంది, ఆ తీర్పు బట్టి మనం నెక్స్ట్ మాట్లాడుకోవాలి.